హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ స్వస్తిక. సో, ఈ జనరేషన్‌లో పిల్లల్ని హెల్తీగా ఉంచడం పేరెంట్స్‌కి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అలా హెల్తీగా ఉంచడం కోసం రకరకాల ప్రొడక్ట్స్ సెర్చ్ చేస్తుంటాం మనము. డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ, ఫుడ్ ఐటెమ్స్ కానీ ఏవేవో కొత్త కొత్తగా ట్రై చేస్తుంటాము. బయట నుంచి పర్చేస్ చేస్తుంటాము. అలానే నేను ఈరోజు హోమ్‌మేడ్ మిల్క్ మిక్స్ చేశాననమాట మా పిల్లల కోసము. ఇదే. నేను దీన్ని ఎలా చేశాను, ఏంటి అనేది వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన హెల్తీ మిల్క్ మిక్స్ పౌడర్‌కి కావాల్సిన ఐటెమ్స్ ఇవే అండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ అది హీట్ అయిన తర్వాత మనం మకానా తీసుకున్నాం కదా! ఒక బౌల్‌కి నేను మకానా తీసుకున్నాను. అవి వేసుకోవాలనమాట. బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి వాటిని. కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. ఓన్లీ లో ఫ్లేమ్‌లోనే చేసుకుంటూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి. లేకపోతే అవి మాడిపోతాయి. ఈ మకానాని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా అవ్వాలి. నాది క్లిప్ మిస్ అయిందనమాట అక్కడ. నెక్స్ట్ ఇక్కడ నేను ఓట్స్ తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. వాటిని కూడా లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. అవి ఫ్రై అయిన తర్వాత నేను ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. బాదం అండ్ జీడిపప్పు. ఫస్ట్ అయితే మనం బాదం పప్పు వేసుకోవాలి. ఎందుకంటే బాదం ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 2 సెపరేట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు బాదం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు తీసుకుంటున్నాను. ఇవి మీడియం టు హై ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవచ్చు. ఏం పర్లేదు. ఇవైతే చల్లారడానికని పక్కన పెట్టాను. నెక్స్ట్ అవి చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే నేను మకానా మిక్సీ జార్‌లో తీసుకుంటున్నాను. మిక్సీ పట్టుకొని పౌడర్‌లాగా ఫైన్ పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోవాలనమాట మకానాని. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పౌడర్ మొత్తాన్ని జెల్లీ ఏసుకోవాలనమాట. జెల్లీ పట్టుకుంటే ఇంకా ఏవన్నా కొంచెం గ్రైండ్ అవ్వనివి ఉంటాయి గదా! అవి అందులోనే ఉండిపోతాయి. మనకు చాలా ఫైన్ పౌడర్ కావాలి. ఎందుకంటే మనం మిల్క్‌లో మిక్స్ చేసుకుంటాం కాబట్టి చాలా ఫైన్ పౌడర్ అవ్వాలది. చాలా మెత్తగవ్వాలి. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్స్ ఏసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవడానికి. ఇవి కూడా చాలా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం ఆపి, ఆపి గ్రైండ్ జేసుకోవాలి. లేకపోతే అది ముద్దలాగా అయిపోతది. పౌడర్‌లాగా రాదు. చూసుకొని గ్రైండ్ జేసుకోవాలనమాట మనం. ఈ వీడియోలో చూస్తున్నారు గదా! అలా పౌడర్‌లాగా అవ్వాలి. నెక్స్ట్ దీన్ని కూడా నేను జల్లె పట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి పౌడర్ ఎంత మంచిగొచ్చిందో. నెక్స్ట్ ఈ పౌడర్‌కి నేను జాగరీ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ పౌడర్ అయినా వాడుకోవచ్చు. నేనైతే హెల్తీ డ్రింక్ మిక్స్ అన్నాను గదా! అందుకు బెల్లం పౌడరే యూజ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది కోకో పౌడర్ అనమాట.
నేను 1 ½ స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఈ రెండిటిని కూడా బాగా జల్లి పట్టుకొని ఇందాక మనం తీసుకున్న పౌడర్‌లోనే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మన మిల్క్ మిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. మనం ముందుగా జల్లి పట్టుకున్న పౌడర్‌లోనే ఈ పౌడర్ కూడా వేసాం గదా! బాగా 2 కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అసలు ఈ స్మెల్ ఎంత బాగుందో ఆ పౌడర్ చేసేటప్పుడు. మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ నేనిది ఈ పౌడర్ మొత్తాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. సో దట్ ఎక్కువ రోజులొస్తుందని. ఇది ఓన్లీ పాలల్లో మాత్రమే కాదండి. పాన్ కేక్స్‌లో అయినా వేసుకోవచ్చు. ఎనీ ఫార్మ్‌లో మీ పిల్లలకివ్వచ్చు. చాలా బావుంటుంది. పిల్లలు తీసుకోండి. బావుందా? మీరు రోజు తాగుతారు కదా! అట్లే ఉందా? చాక్లెట్ లాగుందా? సరే తాగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.